స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియాకు సూచనలు ఇచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్. తండ్రికి తగ్గ తనయుడు కావాలి. మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రచార రథాన్ని ప్రారంభించిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. వార్తలను వివరాలు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిర్ధారించుకోకుండా వాటిని వైరల్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. సో వీక్లో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చలు, సోషల్ మీడియాలో న్యూస్, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చాలా జరిగాయి. బట్ సోషల్ మీడియాలో ఏం వస్తుందో అది సర్క్యులేట్ చేయకముందు ఫ్యాక్ట్స్ అన్ని వెరిఫై చేయాలని చెప్పి చేస్తే వాళ్ళ మీద చట్టం ప్రకారం వి టేక్ యాక్షన్. సో ఇఫ్ వి స్ప్రెడ్ ఫేక్ న్యూస్, అది వేరే వాళ్ళు వేరే రీతిలాగా రిసీవ్ చేసుకొని ఇంటూ రైట్స్ విత్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ కోడి షాప్ గురించి సర్క్యులేట్ చేశారు. ఆ పార్టీ యాక్షన్ తీసుకోలేదు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాము. తర్వాత ఇమీడియట్లీ అరెస్ట్ కూడా చేసి రిమాండ్ పంపడం జరిగింది. కానిస్టేబుల్ మీద దాడి అని చెప్పి యాక్షన్ తీసుకోలేదు, ఈ ఫలానా పార్టీ వాళ్ళు అన్నారు. దాంట్లో కూడా ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. బట్ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా సర్క్యులేట్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రింట్ మీడియాలో కూడా అదే నిజం అని చెప్పి రాస్తున్నారు. సో ప్రింట్ మీడియాకి నా విజ్ఞప్తి, మీరు సోషల్ మీడియాలో ఏం వస్తుందో అది వెరిఫై చేసిన తర్వాత మీరు ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ యువర్ న్యూస్ పేపర్స్. బట్ ప్లస్ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా ఫేక్ న్యూస్ కావాలని చెప్పి స్ప్రెడ్ చేస్తే కానీ ఐటీ యాక్ట్ కింద వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ దెమ్ అండ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. మీరు ప్యాటర్న్గా తీసుకెళ్ళండి. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ 2-3 రోజులు ఒకేసారి జరిగింది కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ ఇది ఆల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. బట్ పర్టికులర్లీ ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే కొంతమంది ఎలక్షన్ ఓటర్స్ కాంప్రమైజ్ చేయడానికి కానీ ఎఫెక్ట్ చేయడానికి కానీ కొద్దిగా ఫేక్ న్యూస్ కూడా సెపరేట్ చేస్తూ ఉంటారు. అన్నీ చేయకూడదు. ఎవరైనా చేస్తున్నారంటే మనకు ఎందుకంటే సోషల్ మీడియా మనీ సెల్ కూడా ఉంది మన దగ్గర. సో ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది ఇమీడియట్లీ మాకు తెలిసిపోతుంది. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెసేజెస్ ఫార్వర్డ్ చేయకముందు దాంట్లో ఏమి నిజం లేదు వెరిఫై చేసి ముందుకు చేయాలి. మంత్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడిగా ఎదగాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు ఆకాంక్షించారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటలో మైనార్టీ యువ నాయకుడు నదీం ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్ శ్రీనాథ్ రెడ్డి, అనీష్ రెడ్డి కేక్ ను కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్నింటి జనాలు కూడా మన పుంగనూరు పట్టణం ద్వారా కూడా నేరుగా కుమ్మాడికి పోయే సందర్భం ఉంది. ఇటువంటి పైన బీజేపీ వాళ్ళు ఆ రోజు ఈ రాష్ట్రం విడిపోయి రాష్ట్రం ఆ రోజు మనము కాంగ్రెస్ విభజించిందన్న ఆలోచనతో మనము రాష్ట్ర సౌకర్యం కోసం మనం బీజేపీతో కలిసి ఆ రోజు ఎన్నికల్లో రావడం కూడా జరిగిందని ముఖ్యంగా ఇక్కడ మనం ముస్లిం మైనార్టీ సోదరులు గుర్తు చేస్తకుండా మాకేదే తెలుగుదేశం పార్టీకి మోడీ మీద ప్రత్యేక అభిమానం లేదని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమే అక్కడ మనకు రావాల్సినటువంటి పథకాలు కానీ, యూనివర్సిటీలు కానీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, అమరావతికి కానీ, కోర్టు బిల్డింగ్లకు కానీ ఆ రోజు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఆ రోజు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. వాళ్ళు తిరుపతిలో ఇచ్చిన మాట నమ్మించి ముందుకొచ్చారు ఆ రోజు మోడీ గారు. అందుకని వాళ్ళ సమావేశం వదిలేసి ఒంటరిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం కావాలని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కానీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ మనందరికీ తెలుసు. ఆ రోజు అక్కడ నాయకులు నమ్మి ఈరోజు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు
లక్షల కోట్లు ఈరోజు దొంగలించి సిబిఐ కోర్టులకు జరుగుతా ఉన్నారా లేదా అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళి అటెండెన్స్ చేసుకుంటా ఉన్న సందర్భం ఉందా లేదా కూడా మీరంతా కూడా ఆలోచించాలా. ఈరోజు ధైర్యంగా మోడీని ఎదిరించే ధైర్యం లేక, అక్కడ అవసరం అడిగే దమ్ము ధైర్యం లేక పార్లమెంట్ లో కూడా ఇక్కడ మీరు గెలిపించినటువంటి ఎంపీ కూడా రాజీనామా చేసి వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు. ఈరోజు ఏకైక తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలను కూడా మోడీని ఎదిరించి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉందా లేదా అని కూడా ఇక్కడ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులను గుర్తించాల. గతంలోనే ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు. మర్చుకు ఇక్కడ ఎదురుగానేటువంటి మసీదు ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ కానీ, రాజు మసీద్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ముస్లింలకు ఐటీఐ కాలేజీలు కానీ, షాదీ మహల్ కానీ అన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేశారు. రోషిని పథకాలు, దుబాయ్ పథకాలు చేసి అదే ముస్లిం మైనార్టీలు ముందుకు తీసుకెళ్లిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. మన సామరస్యాన్ని కాపాడుతాం తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి పుట్టినరోజు మంత్రివర్యుడి, ఆయనది 36వ పుట్టినరోజు. ఈరోజు ఇక్కడ ఎన్ఎస్పేట్ లో జరుపుకోవడం జరుగుతోంది. ఈ రోజు మాది వార్డు పర్యటనలో కూడా ఇక్కడ ఉండే సమస్యలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకున్నాము అని చెప్పేసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉండే సమస్యలు ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి, తప్పకుండా మేము తీర్చగలుగుతాము. మన గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా గత 2 నెలలుగా నేను వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఎక్కువ ప్రజలతో మమైకమయ్యి ఈ సమస్యలు జరుపుకోమని చెప్పి పదే పదే మాకు విన్నపం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మీకందరికీ ఎప్పుడు పెద్దలు ఏ విధంగా రామకృష్ణారెడ్డి గారు మీకు అందరికీ ఏ విధంగా ఇక్కడ అందుబాటులో ఉంటారు, అదే బాటలో నడుచుకుంటాము, అదే తీరులో నడుచుకుంటాము. ముఖ్యంగా పుంగునూరు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంకు మనం అలవాటు పడ్డాము. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఇది కూడా దయచేసి అది చదువు మాదిరి అయిపోకుండా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకందరికీ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా మనం చూస్తున్నాం. మేము కూడా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఎనలేని విధంగా ఎక్కడ చేసిలో మన రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, అమర్నాథ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మీ ఆదరణలతోనే మేము మా కుటుంబం అంతా ఎరిగింది ఇన్ని రోజులు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఇక్కడ ఆదరించండి. మేము కూడా అదే మాటలో మేము మీకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాము. మరి ఈ మధ్య చూస్తున్నాము రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా కొత్త ధోరణులు అంతా రౌడీజము, గుండాయిజము, ఒక మహిళా క్యాండిడేట్ అని కూడా చూడకుండా మరి నేనేమన్నా కొత్తగా ఏమన్నా ఈ ఊరికి వచ్చానా లేదు, కొన్ని నేనేమన్నా నాకేమన్నా రెస్టారెంట్ మా బిజినెస్ ఉందా లేదు, దౌర్జన్యంగా పాల వ్యాపారం చేస్తున్నానా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానా లేదు. మరి నాకెందుకు మనంతా జన్మభూమి కార్యక్రమంలో ఈ విధంగా మీరు అందరి పేపర్లు అందరూ చదివింటారు ఏ విధంగా నన్ను నడిపించుకోవడం జరిగిందో. దయచేసి మీరందరూ ప్రజలందరూ అది అవగాహన తెచ్చుకొని మన పువ్వులూరు అనేది మనం ప్రశాంతంగా ఏ విధంగా ముందు మన పెద్ద రామకృష్ణారెడ్డి గారు రామరాజ్యం ఎలా ఉందో అదేవిధంగా మరి మనం అందరూ ముందుకు సాగాలి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం అన్ని ఎన్నికలు జరుపుకోవాలి. సమస్యలు ఏమైనా ఉంటే జరగండి. అనంతరం 18, 19, 20 వార్డుల్లో ఇంటింటా పర్యటించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం మీరు రావాలండి.
టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుంగనూరులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యులు అనూషారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, పుంగనూరు మండల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయుడు, చెన్నకేశవులు, ప్రతాప్ నాయుడు, నాగరాజు, అరుణ్ కుమార్ మరియు యూత్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రచార రథాన్ని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి ప్రారంభించారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని హనుమంతరాయన్ దినెలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. అదే మరి ఇది వేసేవాళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ప్రజలకు అందించి వివరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మనకు 2 ప్రచార రథాలు కొనడం జరిగింది. దీంట్లో ఒకటి తమ్మలపల్లికి, తర్వాత మనకు పుంగనూరుకి ఇవ్వడం జరిగింది. అన్న పంపించారు ఇక్కడికి. దీని రోజు ఇక్కడ మనం హనుమంతరాయన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజ చేసి ఈ వెహికల్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభిస్తాం. ముఖ్యంగా ఈ వెహికల్ ప్రచార రథం ముఖ్య ఉద్దేశం మనకు జగనన్న నవరత్నాల ప్రోగ్రాములు ప్రజలకు వివరిస్తూ అలాగే అన్ని కార్యక్రమాలు ఈ వెహికల్ ద్వారా మనం వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ రథం మనం ఉపయోగిస్తాం. అలాగే మిగిలిన సంతల్లో కానీ ఎక్కడైనా టౌన్లో కానీ మన నాయకులంతా పర్యటించేటప్పుడు ఆ వెహికల్ ఉపయోగించుకొని పార్టీ ప్రచారాన్ని అభివృద్ధి బలోపేతం చేసే విధంగా మనం ఈ వెహికల్ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మనము నవరత్నాల ప్రోగ్రామ్ను వివరించడం ప్రజలకు వివరించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా అంటే రైతుకు సంబంధించిన అనేక ప్రోగ్రాంలు మనకు దీంట్లో మన రైతులకు వివరించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ ఆసరా అంటే ఈ అక్కా చెల్లెమ్మలకు పొదుపు పథకాలన్నీ కూడా దీంట్లో వివరించడం జరుగుతుంది. అమ్మఒడి పిల్లలను బడికి పంపడము, వారి ద్వారా సంవత్సరానికి వరకే పిల్లలకు 15,000 ఇవ్వడం జరుగుతుంది. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తానే మన 2,000 రూపాయలు ఇవ్వడం అని చెప్పినారు. ఆ పథకాన్ని ఇప్పుడు టీడీపీ వారు ఎలక్షన్ కోసం స్టంటుగా దాన్ని 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మొన్న ఆర్భాటంగా తొందరగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో మార్చి నుంచి వాళ్ళు ఇస్తామంటున్నారు. కానీ మార్చి తర్వాత కూడా వాళ్ళు ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ దాన్ని నిలిపివేయడం జరుగుతుంది. అలాగే ఈ డాక్రా మహిళలకు అందరికీ మేమంతా 10,000 రూపాయలు ఇస్తాము, 10,000 ఫ్రీగా ఇస్తామని అంటున్నారు. గతంలో రుణమాఫీ డాక్రా లేడీస్ చెప్పినప్పుడు వారు దీంట్లో 10,000 రూపాయలకు కూడా 4 విడతలుగా ఇవ్వడం వాళ్ళ అందరినీ డాక్రా చెల్లెంపులందరినీ అవమానించడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు ఈ 10,000 రూపాయలు చెప్పి దీన్ని మళ్ళా ఎలక్షన్లు అయిపోతున్న జూన్లో మళ్ళీ దాన్ని వివోకు ఆ డబ్బులను బదిలీ చేసి దాన్ని నెల కంతుల ప్రకారం దాన్ని వసూలు చేసే పథకం వాళ్ళు దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని ఊరికే చెప్తా ఉన్నారు, మేము 10,000 ఇస్తుంటున్నారు. ఇచ్చినాక మళ్ళీ దాన్ని రికవరీ చేసే పద్ధతి వాళ్ళు ప్రయోగిస్తారు. అలాగే ఇట్లా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇట్లా ఎలక్షన్లు దగ్గర పడే కాడికి ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు ఇవ్వడము, మళ్ళా ఎలక్షన్లు అయిపోతున్నాయి వాళ్ళందరికీ కూడా మోసం చేయడం జరిగిపోతుంది. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఇప్పుడు అంత వాళ్ళ మాటలకు లొంగి ఎవరు కానీ లొంగి ఇది పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాబోయే దీంట్లో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా మనం అందరూ కూడా నాయకులు అందరూ కూడా పాల్గొనాలని అలాగే ఆ మెజార్టీని సాధించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట.
అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకే అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు, పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని హనుమంతరాయన్ దిన్నె ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ అనంతరం బుధవారం గౌరీదేవిని ఊరేగిస్తూ జల్జికి తరలించారు. సంక్రాంతి పండుగ నిర్వహించిన మరుసటి రోజున గౌరీదేవిని జల్జికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తూ ఉందని గ్రామస్తులు తెలిపారు. హనుమంతరాయన్ గ్రామ వాస్తవులు పూర్వతం నుండి సంక్రాంతి పండుగ జరుపుకుంటూ గౌరమ్మ జల్దీ నడుపుకుంటాము. గౌరమ్మ పాముకుంటా. ఆడపిల్లలను రక్షించడంతో పాటు బాగా చదివించి రేపటి పౌరులుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ICDS CDPO భారతి PSC డాక్టర్ పవన్ కుమార్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికల వారోత్సవాలలో భాగంగా 2వ రోజు బుధవారం పుంగనూరు పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ రమాదేవి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు తీసుకున్నాము. వీరిని సమావేశకుల బృందము అని అంటారు. PGTs, పీర్ గ్రూప్ ట్రైనర్స్. వీరికి 3 అంశాల పట్ల వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా బాలల హక్కుల గురించి, అలాగే బాల వివాహాలు ఎలా జరుగుతాయి, ఎందుకు, వీటి వల్ల నష్టాలు, వాటి గురించి, అలాగే బాలల అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరిగినప్పుడు మనము వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి, అలాగే బాలలపై లైంగిక వేధింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంది మన సమాజంలో పరిస్థితి, వాటి గురించి, అలాగే కౌమార దశలో మార్పులు ఏ విధంగా ఉంటాయి, మార్పులు వస్తాయి బాలికలకు కానీ బాలులకు, అలాగే వాళ్ళ ఆ వయసులో ఏ విధంగా పౌష్టికాహారం తీసుకోవాలి, రక్తహీనత గురించి, అలాగే ముఖ్యంగా మెనిస్ట్రల్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి, ఋతుక్రమ పరిశుభ్రత గురించి, ఈ అంశాల మీద ఇప్పుడు ఈ విద్యార్థులను మేము ఎంపిక చేసుకున్నాము. వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీరు ఈ ట్రైనింగ్ తీసుకొని ఈ మండలంలో ఉన్న మొత్తం జెడ్పీ స్కూల్స్, అలాగే MPEP స్కూల్స్లో ఉన్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు వీరి అంశాల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విధంగా పెట్టడానికి కారణము
ఈ అంశాల గురించి సమవయస్కులు అయితే బాగా వాళ్ళకు చెప్పడం వల్ల ఫ్రెండ్లీ నేచర్ అలవడుతుంది. ఆ పిల్లలు బాగా వింటారు, అవగాహన చేసుకొని ఈ అంశాల పట్ల వాళ్ళ పరిస్థితులు ఎదుర్కోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కిషోరి వికాసం ఫేజ్ 1 కూడా చేయడం జరిగింది. అప్పుడు ఓన్లీ బాలికలను మాత్రమే తీసుకున్నాము, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే బాలికలను మాత్రం తీసుకున్నాము. వారి ద్వారా కేజీబీవీస్ అలాగే ఎస్సీ హాస్టల్స్ పిల్లలకు మేము అవగాహన ఈ అంశాల మీదే అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ కిషోరి వికాసం 2 నందు బాలురు బాలికలు ఇద్దరిని తీసుకొని వీళ్ళని టీమ్గా చేసి ఈ విధంగా ఈ అంశాల మీద వీళ్ళకి శిక్షణ ఇచ్చి స్కూల్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కిషోర్ వికాసం 2 కార్యక్రమం పుంగనూరు మండలంలో స్టార్ట్ చేశాను. 8వ తరగతి నుండి టీనేజ్ కంప్లీట్ అవుతుంది, డిగ్రీ వరకు పిల్లలందరికీ ప్రతి కాలేజీలో పేర్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టీనేజ్లో శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మార్పులు చోటు చేసుకుంటారు. వాటి గురించి పూర్తి అవగాహన కల్పించి వాళ్ళ చదువుతో పాటు మిగతా అంశాల గురించి కూడా తెలుసుకొని, జబ్బుల గురించి కూడా అవగాహన కలిగించుకొని తర్వాత ఆరోగ్యంగా ఉంటూ ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం గురించి వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. స్త్రీలకైతే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, పురుషుల్లో శారీరకంగా వచ్చే మార్పులు వాటి గురించి అవగాహన ఉంటే జబ్బును నివారించుకోవడం ఈజీ. సో వీటికి కల్పించి ప్రజలందరూ మరింత ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ట్రైనింగ్ తీసుకొని తర్వాత మీ కాలేజెస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి అందరు ట్రైనింగ్ ఇస్తాము. ప్రతి ఒక్కరు న్యూట్రిషన్, పౌష్టికాహారం తీసుకోవాలి, రక్తహీనత ఉండకూడదు. ఇప్పుడు మన కంట్రీలో రక్తహీనత, టీబీ మనకు సవాల్ చేస్తున్నాయి, 2 జబ్బులు. రక్తహీనత ఉండకూడదంటే కిషోర బాలబాలికల స్థాయి నుండే ఐరన్ ట్యాబ్లెట్ ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్లో కాలేజ్కి రాని వాళ్ళకి, తర్వాత ఇక్కడ మీకు కూడా డిగ్రీ వాళ్ళకి కూడా త్వరలో ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మీకు ఇంకా సబలా లాంటి పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి పౌష్టికాహారంతో పాటు ఇలా ఐరన్ తీసుకుంటే రక్తహీనత ఉండదు, మీకు భవిష్యత్తు మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ, పిల్లలందరూ వీటిని సద్వినియోగపరచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని. సంస్కృతి సద్భావం పెంపొందించేందుకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని స్థానిక ఆరవేశ కళ్యాణ మండపంలో ఆరవేశ సంఘం శ్రీరామ సప్తాహ కమిటీ వాసవి క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఆరవేశ సంఘము, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు శ్రీరామ్ సప్తాహ కమిటీ ముగ్గురు చేరి కాకినాడ నుంచి ఇచ్చేసినటువంటి ఋత్వికులు బ్రహ్మశ్రీ భల్లమూడి సుబ్రహ్మణ్య శర్మ గారిచే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించడం జరిగింది. రాను రాను ఈ కాలంలో
చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, అనేకమైనటువంటి దుష్ట సంఘటనల వల్ల మన హిందూ ధర్మం అంతరించిపోతుందేమో అని చెప్పననే ఒక భయం కూడా ఉంది. దీన్ని పునరుద్ధరింపజేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ సంవత్సరం వాసవి క్లబ్ తరఫున సంస్కృతి సద్భావన అని చెప్పని స్లోగన్స్తో ఈ సంవత్సరం ఉంటుంది. అందులో భాగంగా మన హిందూ సంప్రదాయాల్ని కాపాడుకుంటూ లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని చెప్పిన ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ తరఫున, ఆరోగ్య సంఘం తరఫున జరుపుతూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఆరోగ్య సంఘం తరఫున ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుపుతూనే ఉంటాము. ఇటువంటి కార్యక్రమాలకు ప్రజల్లో ఒక చిన్న అపోహ ఉన్నది. ఆరవయసులు తప్పితే కన్నా వేరే ఎవ్వరూ అక్కడికి చేరకూడదేమో అని చెప్పనని. లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క కార్యక్రమాల్లో ఆరవయసులే కాదు, హిందువులు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం సత్యనారాయణ వ్రతం వచ్చేసింది. మా ఆర్యవేశ్వర సంఘము, రామ్ సప్తాహ కమిటీ సంఘము, వాసవి క్లబ్ సంఘంతో ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ఆర్యవేశ్యులే కాకుండా ఇతరులు కూడా పాల్గొని ఈ సత్యనారాయణ జరుపుకున్నారు. ఇందులకు మాకెంతో సంతోషము. ఈ ఉత్సవం అంత బాగా జరిగిన దానికే మేమెంతో సంతోషిస్తున్నాము. ఈ మన ఊరు, మన దేశము, మన రాష్ట్రము అందరూ ప్రజలు కూడా సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఆ స్వామి దీవెనలో పొంది సుఖంగా ఉండాలని కోరుకున్నాం. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన ఉచిత ట్యుటోరియల్స్ ను ఆవిష్కరించడం జరిగింది. బుధవారం మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ కొటారి కిరణ్ ఆదేశాల మేరకు ఐరాల ప్రభుత్వ హైస్కూల్ నందు నూతన ఉచిత ట్యుటోరియల్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ ట్యుటోరియల్స్ ను 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో మాతృభూమి ఫౌండేషన్ ట్యూటర్స్ చే ఉచితంగా ట్యూషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలోనూ ప్రారంభించి విద్యార్థులు భవిష్యత్తులో మార్పు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ట్యుటోరియల్స్ లో గణితం, సైన్స్, ఇంగ్లీష్ ను బోధించడం జరుగుతుంది. అలాగే ఇండియనిజం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇండియనిజం శిక్షణ కార్యక్రమంలో ఇండియా యొక్క గొప్పతనం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విధులు, దాని యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే కెరీర్ గైడెన్స్ మ్యాప్ గురించి చెప్పడం జరిగింది. కెరీర్ గైడెన్స్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. కెరీర్ గైడెన్స్ మ్యాప్ ను సబ్ ఇన్స్పెక్టర్ చే విడుదల చేయించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలకు సుభాష్ చంద్రబోస్ చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్, ఐరాల సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డాక్టర్ లీలా, గ్రంథాలయ పర్యవేక్షణ అధికారి సుజాత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, మాతృభూమి ఫౌండేషన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ మహేష్, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, ఐరాల మండలం ఇన్ఛార్జ్ ప్రవీణ్, సాయి, ఇతర టీం సభ్యులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వీకోట మండలంలోని ముద్రందొడ్డి స్కూల్లో సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సుభాన్, వెంకీ, నవీన్ కుమార్ రాజు, యూనిస్, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మాతృభూమి ఫౌండేషన్ మరియు లతీఫ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకోట మండలంలో దాదాపుగా 10 స్కూల్స్లో ఒకే రోజున మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. సో 10th క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి మా వంతు సహాయంగా వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తూ విద్యార్థులు స్ఫూర్తిని నింపుతూ వాళ్ళు బాగా చదువుకొని ముందుకు పోయే మార్గదర్శకంగా పెద్దలు ఉపన్యాసంతో వాళ్ళు ఉత్తేజపరుస్తూ వీకోట మండలంలో ప్రతి స్కూల్లో ఎగ్జామ్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మన కార్యకర్తల్ని, మన టీం మెంబర్స్ని, మాతృభూమి మెంబర్స్ని మరియు లతీఫ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్గా మా మెంబర్స్ని అందరినీ కలుపుకొని ఒక విజయ స్ఫూర్తిలాగా మనము ఈసారి 10th లో 100% ఎగ్జామ్స్లో అందరూ పాస్ అయ్యేటట్టు మోటివేషనల్ క్లాసెస్తో పాటు ఈ ప్యాడ్స్ ఎగ్జామ్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా
సూచనలు ఇచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్. తండ్రికి తగ్గ తనయుడు కావాలి. మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రచార రథాన్ని ప్రారంభించిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.